సో, ఇక్కడ ఫస్ట్ ఆర్గో సీడీ అన్నది ఎలా వర్క్ చేస్తదంటే, మోర్ లైక్ గూగుల్ ఫోన్ కాంటాక్ట్ సింక్ అనమాట. మనం ఒకవేళ 2 ఆండ్రాయిడ్స్ తీసుకుంటే, రెండిట్లోని సేమ్ గూగుల్ అకౌంట్ ఉంటే, అండ్ మనం కాంటాక్ట్స్‌కి గూగుల్ క్లౌడ్‌కి సింక్ చేయమని చెప్తే, ఒక ఫోన్‌లో రవీంద్ర అని కాంటాక్ట్ సింక్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఇంకొక ఫోన్‌లో కూడా రవీంద్ర అని చెప్పి కాంటాక్ట్ సింక్ అయిపోతదనమాట. సో, మోర్ లైక్ హౌ ద సింక్ వర్క్స్. అంటే ఒక్క దగ్గర ఉన్నది రెండో దగ్గర కూడా ఉంటది. సేమ్ రెప్లికేషన్ అన్నట్టు. అండ్ ఇంకొక ఫోన్ తీసుకుంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్. అండ్ సేమ్ గూగుల్ అకౌంట్ లైక్ మళ్ళీ ఆ గూగుల్ అకౌంట్ ఇన్‌స్టాల్ చేస్తే, మళ్ళీ రవీంద్ర అన్న కాంటాక్ట్ సేవ్ అయిపోతదన్నమాట ఇందులో కూడా. సో, దట్స్ హౌ లైక్ సింకింగ్ వర్క్స్. అక్కడ మెయిన్ ఏంటి? మనం సింక్ చేసే గూగుల్ అకౌంట్ మెయిన్ ఇక్కడ. ఆ గూగుల్ అకౌంట్ ద్వారా సింక్ అవుతుంది. సో, ఇక్కడ కూడా ఆర్గో సీడీ అన్నది సేమ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుద్ది. ఆ క్యాప్చరింగ్ ఆఫ్ డేటా. అండ్ మెయిన్ ఇది ఎక్కడ ఒక యూజ్ కేస్ వస్తది అంటే, ఫర్ సపోజ్ మన వెబ్‌సైట్‌లోని ఆహ్, ఆషాఢ మాసంలోని అనుకుందాం. మనది గోల్డ్ వెబ్‌సైట్ కాబట్టి లైక్ రెప్లికాస్ అన్నవి లైక్ పెంచుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనకు రెండే ఉన్నాయి. ట్రాఫిక్ పెరిగిపోతుందంటే మనం ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి 3 ఆర్ 4 రెప్లికాస్ పెడతాం. సో, జనరల్‌గా ఇంతకు ముందుండే పైప్‌లైన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే. లైక్ డైరెక్ట్‌గా సర్వర్‌లోని 4 రెప్లికాస్ అని పెట్టేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వెరీ అర్జెంట్ సర్వర్‌లో చేంజ్ చేస్తాం. దాని తర్వాత కోడ్‌లోని చేంజ్ చేస్తాం. ఒకవేళ సర్వర్‌లోని చేంజ్ చేసి కోడ్‌లో చేంజ్ చేయలేదు అంటే, ఈ 4 రెప్లికాస్ కాస్త కోడ్‌లోని 2 కాబట్టి పైప్‌లైన్ రన్ అయినప్పుడు 2 రెప్లికాస్‌కెళ్ళిపోతాయి మళ్ళీ. అండ్ దేర్‌ఫోర్ ఇట్ మైట్ క్రాష్ ఈవెన్ యాప్స్. బికాజ్ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కాబట్టి. అండ్ ఈ ఇష్యూ అడ్రెస్ చేయడానికి ఇంకొకటి ఏందంటే, చాలామంది ప్రొడక్షన్ డౌన్ టైమ్‌లోనే రెప్లికాస్ ఇంక్రీజ్ చేస్తారన్నమాట. అంటే కొన్నిసార్లు లైక్ బిజినెస్ డౌన్ అవర్స్ అంటారు. ప్రొడక్షన్ డౌన్ టైమ్ కాదు. లైక్ లెట్ మీ రీఫ్రేజ్ ఇట్. బిజినెస్ అవర్స్ లేనప్పుడు రెప్లికాస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఈ టైంలో ఏమవుద్దంటే పైప్‌లైన్ ఒక ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది పైప్‌లైన్ కాబట్టి ఇట్ విల్ టేక్ బిల్డ్, డిప్లాయ్‌మెంట్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ టు ఇంక్రీజ్ వన్ రెప్లికా. ఇట్ మైట్ టేక్ 20-30 మినిట్స్ డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్. సో, ఇది మనం అవాయిడ్ జేయడానికి ఇక్కడ ఆర్గో సీడీ ఏం జేసిందంటే సింపుల్‌గా ఫర్ సపోజ్ ఇది ఇక్కడ ఆర్గో సీడీ అను 2 ప్రకాలుగాను వర్క్ జేస్తది రిపోస్. ఎయిదర్ ఇట్ షుడ్ హావ్ కుబర్నెటిస్ రిపోస్ ఆర్ హెల్మ్ చార్ట్స్ రిపోస్. రెండిటిని చూద్దాం నాట్ టు వరీ. ఇప్పుడు కుబర్నెటిస్ రిపోలోని హ్మ్. ఫర్ సపోజ్ ఇక్కడ డిప్లాయ్‌మెంట్ డాట్ యామల్ ఉంది. అండ్ నేను ఇక్కడ రెప్లికోస్ 4 అని పెట్టగానే వెంటనే నా అప్లికేషన్‌లో కూడా 4 అని వచ్చేస్తే అండ్ వీ కుడ్ సీ థాట్ ఇన్ షార్ట్ వైల్ నథింగ్ టు వరీ. సో, ఫస్ట్ ఆర్గో సీడీ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా. లైక్ విల్ లెర్న్ బై ప్రాక్టీసింగ్. అండ్ ఆర్గో సీడీ ఇన్‌స్టాల్ అని కొట్టగానే ఫస్ట్ డాక్యుమెంట్ యూ విల్ గెట్ దిస్. సో, లెట్ మీ ఇన్‌స్టాల్ ఆర్గో సీడీ ఫస్ట్. నెక్స్ట్ ఇది బ్రూ ఇన్‌స్టాల్ మన దగ్గర ఇది లేదు కాబట్టి యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ CLI డాక్యుమెంటేషన్. ఆర్గో సీడీ వాడాలి అంటే లైక్ ఆర్గో సీడీ కమాండ్స్ మనం వాడాలి అంటే వి నీడ్ దిస్. సో, నాట్ దిస్, యెస్ దిస్ వన్. బికాజ్ మనది లినక్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్. ఓకే. జస్ట్ కన్ఫర్మింగ్ ఆర్గో సీడీ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. ఓకే. ఇవన్నీ వస్తున్నాయంటే ఆర్గో సీడీ అన్న టూల్ ఇన్‌స్టాల్ అయిపోయింది. వీఆర్ గుడ్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా లైక్ సర్వీస్ టైప్ లోడ్ బ్యాలెన్సర్ కాకుండా వీ కుడ్ యూజ్ నోడ్ పోర్ట్స్. ఇది ఆర్గో సీడీ సర్వర్. లెట్ మీ ఎడిట్ దిస్. అండ్ నోడ్ పోర్ట్లో మనకు వచ్చిన పోర్ట్ 32037.
ఓకే. సో ఆర్యూసిటీ డిఫాల్ట్ లైక్ అన్నిట్లాగే యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కావాలి అంటే ఇట్స్ జస్ట్ లైక్ యూ లైక్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పేసి యూ విల్ హ్యావ్ వన్ థింగ్ kubectl అండ్ ఇది చదవాలి అంటే సింపుల్గా kubectl గెట్ సీక్రెట్స్ అండ్ base64 డీకోడ్ చేస్తే అయిపోద్ది. ఐ డి నాట్ థింక్ ఐ రోట్ ఇట్ హియర్. ఓకే ఫైన్. ఇక్కడే లైక్ kubectl -n argo cd -o json బికాజ్ నేను ఇక్కడ జేక్యూ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాను కాబట్టి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఫర్ జేసన్ క్వెరీ డాట్ డేటా డాట్ పాస్వర్డ్. అండ్ ఇది base64 ఎన్కోడెడ్. నాకు base64 ఎన్కోడెడ్ కాదు, base64 డీకోడ్ చేస్తూ కావాలి. సో ఇది ఉబంటుకు వచ్చేసింది ఇక్కడ. సో ఉబంటుకు ముందు వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్స్ అవర్ పాస్వర్డ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ I'm just keeping password here. ఓకే, ఇప్పుడు నేను న్యూ యాప్ అని పెట్టుకుంటాను, సంథింగ్ లైక్ విత్ యూఐ. విత్ యూఐ వద్దు, ఫస్ట్ లెట్స్ గో విత్ సిఎల్ఐ. యూఐ తోటి మన అప్లికేషన్ చేద్దాం. కర్ల్ అవసరం లేదు, పోర్ట్ ఫార్వర్డ్ ఇవేం అవసరం లేదు, ఎందుకంటే లైక్ వీ డిడ్ ఆల్రెడీ దిస్. ఆర్గో సిడి లైక్ వీ ఆల్రెడీ లాగ్డ్ ఇన్. ఎస్, అండ్ మన సిఎల్ అయితే చేయాలంటే వీ హ్యాడ్ టు లాగ్ ఇన్ విత్ సర్వర్ కాబట్టి ఆర్స్ వుడ్ బి ఆర్గో సిడి లాగిన్ అండ్ మన అప్లికేషన్ ఇది కదా, లైక్ దిస్ ఇస్ ద వేర్ ద సర్వర్ ఇస్ రన్నింగ్. అండ్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఇందాక సేవ్ చేసుకుంది. ఓకే, ఇట్ గాట్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ. ఇది అవసరం లేదు మనకి. And let's create like ఇది like using CLI because we already logged in కాబట్టి let's do this like destination default app. Application guest book created. ఇక్కడికి వస్తే మనం let's go గెస్ట్ బుక్ అని ఒక అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ డన్ ఇన్సైడ్ ఆర్ సర్వర్ ఒక డిఫాల్ట్ నేమ్ స్పేస్లో. అండ్ గెస్ట్ బుక్ యూఐ ఇఫ్ యూ కుడ్ సీ హియర్, గెస్ట్ బుక్ యూఐ. సో ఇది నోడ్ పోర్ట్ 30260లో రన్ అవుతుంది. లెట్స్ సీ దట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక పాడ్ ఉంది కదా, లెట్స్ సే ఆర్గో సిటీలోని లైక్ ఇది ఎక్కడి నుంచి తీసుకుంది అంటే లైక్ ఈ యొక్క గిట్ రిపో నుంచి తీసుకుంది గెస్ట్ బుక్ అన్నది. లెట్స్ సే ఇందులోని గెస్ట్ బుక్ అనే యాప్ తీసుకుంది. లైక్ ఇఫ్ యూ కుడ్ సీ దే హ్యాడ్ ద రెప్లికా యాజ్ 1 అనమాట. ఇక్కడ కానీ ఈ రిపోకి మనకి యాక్సెస్ లేదు, కానీ లైక్ ఒకవేళ యాక్సెస్ ఉంటే ఇక్కడ రెప్లికాస్ని 2 మారిస్తే లైక్ దేర్ విల్ బి లైక్ పాడ్స్ విత్ 2 అని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ అబౌట్ సిఎల్ఐ. లెట్స్ డూ ఇట్ విత్ నార్మల్ యూఐ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యూఐ నుంచి మందే వాడుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఏ సైడ్ రెండు రిపోజ్ ఏదర్ గిట్ హబ్ కానీ లైక్ ఏదర్ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ కానీ అవ్వాలి ఆర్గో సిడి కంట్రోల్లోకి రావాలి అంటే, ఇంకొకటి హెల్మ్ చార్ట్స్ అయినా అవ్వాలి. ఓకే, లెట్స్ డూ కుబర్నెటిస్ ఫర్ అస్ యాజ్ వెల్. ఒక్క నిమిషం,
లైక్ లెట్స్ డూ ours ఓన్లీ. మనకంటూ ఒక కుబర్నెటిస్ ఫైల్ ఉంది. ఎస్, లెట్ మీ డిలీట్ దిస్ ఫైల్. ఇదొకటి చెప్దాం అనుకోండి, మర్చిపోయాను. 1 సెకండ్. ఇదేంటి? ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దిస్ ఫైల్. ఇది మన అప్లికేషన్ యొక్క వాట్ టు సే రియాక్ట్ డెమో అని చెప్పి ఇంకొక అప్లికేషన్, సేమ్ మన అప్లికేషన్. ఇట్స్ జస్ట్ లైక్ స్టార్టింగ్. ఇప్పుడు మనం హెల్మ్ చాట్కి వచ్చాం కాబట్టి, లైక్ వీఆర్ హ్యావింగ్ హెల్మ్ చాట్, ముందు మన కుబర్నెటిస్ ఫైల్స్ కాబట్టి లెట్ us యూజ్ దిస్. ఇందులోని నేను ఏం మిస్ చేశాను అంటే ఒక సీక్రెట్ కావాలి దీనికి. కానీ ఇక్కడ నేను సీక్రెట్ డైరెక్ట్గా పెట్టేస్తే, లెట్స్ ఇఫ్ ఐఎమ్ కీపింగ్ ద సీక్రెట్ డైరెక్ట్లీ హియర్, నేను నా క్రెడెన్షియల్స్ ఎక్స్పోజ్ చేసేసినట్టే కదా. సో దాట్ ఈస్ వాట్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు హ్యాపెన్. ఇక్కడే ఉంది లైక్ రియాక్ట్ డెమో అని నేమ్ స్పేస్ ఉంది. లైక్ వీ కెన్ క్రియేట్ దిస్. ఓకే, ఇందులోనే నాకు ఒక సీక్రెట్ కావాలి. ఆ సీక్రెట్ ఏంటి? లైక్ వాట్స్ దాట్ సీక్రెట్ ఇస్ హరిడెవ్ ఎస్ఎస్ఎల్ అని సీక్రెట్ కావాలి. ఇప్పుడు ఆర్గో సీడీకి చేయాలి అంటే ఇవే ఫైల్స్లోనే ఆ సీక్రెట్ కూడా నేను పెట్టాలి. కానీ గిట్ హబ్ కానీ లైక్ ఏదైనా ఓపెన్ రిపో ఒకవేళ కంపెనీలో పనిచేసినా ఓపెన్ రిపోలో పెట్టకూడదు కాబట్టి వీ హ్యాడ్ టు యూస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఎన్క్రిప్షన్ ఏం వాడతాము అంటే మనది ఇక్కడ యా లైక్ వీ హ్యావ్ లాట్ అదర్ థింగ్స్. అచ్చా, నాట్ దిస్. ఎందుకు ఇలా వస్తుంది? ఇందులోనే లైక్ వీ హ్యావ్ అనదర్ లైక్ హెల్మ్ చాలా వాడుకోవచ్చు. అందులో వీ విల్ గో ఫర్ లైక్ బిట్నామీ సీల్డ్ సీక్రెట్స్ ఫర్ దిస్. సో ఈ బిట్నామీ సీల్డ్ సీక్రెట్స్ అంటే ఎలా వర్క్ అవుతాయి అంటే లైక్ క్యూబ్ సీల్ అన్నది సింపుల్గా చెప్పాలంటే లెట్స్ సే ఇప్పుడు ఒక సీక్రెట్ ఉంది. లెట్స్ సే ఒక సీక్రెట్ ఉంది అండ్ దాన్ని నేను ఎన్క్రిప్ట్ చేశాను, విచ్ విల్ సీ ఇన్ సమ్ టైమ్. ఇప్పుడు ఈ సీక్రెట్ ఉంది, దీన్ని నేను ఎన్క్రిప్ట్ చేశాను యూజింగ్ క్యూబ్ సీల్. అండ్ నేను ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ గిట్ హబ్ రిపోలో కానీ ఎక్కడైనా సరే. జనరల్గా మనకు base64 ఎన్క్రిప్షన్ కూడా ఉంది, కానీ base64 ఎన్క్రిప్ట్ చేస్తే ఈజీగా ఇందాక నేను సీక్రెట్ చేసినట్టు base64 -d అని పెడితే యూ విల్ గెట్ ద యాక్చువల్ వాల్యూ ఈజీలీ. సో అందుకు base64 ఎన్క్రిప్షన్ ఇస్ నాట్ సేఫెస్ట్ కాబట్టి. అండ్ కుబర్నెటిస్ సీక్రెట్స్ అన్ని base64 యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో డైరెక్ట్గా కుబర్నెటిస్ సీక్రెట్స్ పెడితే అవి base64 ఎన్క్రిప్టెడ్ కాబట్టి దట్ డస్ నాట్ మేక్ సెన్స్ టు కీప్ ఇన్ గిట్ హబ్ రిపో. సో దట్ ఈస్ వై విల్ యూస్ ఎన్క్రిప్టెడ్ క్యూబ్ సీక్రెట్స్ మాట. ఈ ఎన్క్రిప్టెడ్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఈవెన్ దో లైక్ మనమే ఎన్క్రిప్ట్ చేసినా సరే వీ కాంట్ డీక్రిప్ట్ ఇట్. అండ్ దీనికంటూ డీక్రిప్ట్ చేయాలి అంటే క్యూబ్ సీల్ ఏదైతే సర్వర్లో ఉందో లైక్ ఏ సర్వర్ యూస్ చేసి అది ఎన్క్రిప్ట్ అయ్యిందో ఓన్లీ అదే సర్వర్ మాత్రమే అది డీక్రిప్ట్ చేయగలదు అన్నమాట. ఎన్క్రిప్టెడ్ కోడ్ కెన్ ఓన్లీ బీ డీక్రిప్టెడ్ బై ద సర్వర్ విచ్ ఎన్క్రిప్టెడ్ ఇట్. సింపుల్గా చెప్పాలి అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఈ డిప్లాయ్ సర్వర్లోని క్యూబ్ సీల్ ఇన్స్టాల్ చేసి ఎన్క్రిప్ట్ చేసాం. మళ్ళీ ఇది డిప్లాయ్ సర్వర్కి వచ్చే వరకు మనం దీన్ని డీక్రిప్ట్ చేయలేం. ఓకేనా? సో బయట మనం ఒకవేళ డిప్లాయ్ సర్వర్ కాకుండా జెంకిన్ సర్వర్లోని కానీ ఎందులోనైనా పెట్టినా సరే వీ కాంట్ డూ ఇట్. అంటే క్యూబ్ సీల్ ఎన్క్రిప్ట్ చేసింది అండ్ ఇదే సర్వర్లో ఉన్న క్యూబ్ సీల్ ఎన్క్రిప్ట్ చేసింది కాబట్టి ఇదే సర్వర్లోని క్యూబ్ సీల్ డీక్రిప్ట్ చేయగలదు. ఇప్పుడు వేరే సర్వర్ యూస్ చేసినా సరే ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. సో అందుకు దట్ ఈస్ వేర్ లైక్ వీఆర్ యూజింగ్ క్యూబ్ సీల్. సో అందుకు మనం ఇప్పుడు ఒక సీక్రెట్, మనకి ఈ సీక్రెట్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, ఆ లోపల సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సిన్స్ నేను ఆల్రెడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ తీసేసుకున్నాను, నా దగ్గర ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. లైక్ హరీడవ్ టిఎల్ఎస్ డాట్ సర్ట్ అండ్ కీ అంటే ప్రైవేట్ కీ అండ్ ఆల్. ఇవి ఎలా జనరేట్ చేసాం అన్నది నేను ఎస్ఎస్ఎల్ సెషన్లో చెప్పాను. ఇఫ్ యూ గో ఫర్ లైక్ సాగర్ కక్కల
contents of blog, and I think yeah, ఈ SSL సెషన్లోని you will know like ఇక్కడ private keys డాట్ సిఆర్టీ అలాగొచ్చాయని చెప్పేసి. నౌ సిన్స్ దిస్ ఇస్ నాట్ ద స్కోప్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. సో సింపుల్గా ఆ సీక్రెట్ని నేను ఇక్కడ ఒక రియాక్ట్ సీక్రెట్ డాట్ యామల్ అని చెప్పేసి ఒక సీక్రెట్ క్రియేట్ చేసి పెట్టాను నేను. అండ్ ఇప్పుడు నేను ఈ సీక్రెట్ని ఏం చేయాలి, లైక్ ఎన్క్రిప్ట్ చేయాలి. లైక్ బిఫోర్ దట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ క్యూబ్సీల్. క్యూబ్సీల్ అన్నది మనం ఆర్టిఫాక్ట్ హబ్ అన్నది లైక్ హెల్మ్ యొక్క రిపోజిటరీ కాబట్టి లెట్స్ గో ఫర్ సీల్డ్ సీక్రెట్స్. సో ఈ సీల్డ్ సీక్రెట్స్లోనే మనకి క్యూబ్ సీల్ అని ఉంటుంది అన్నమాట. సింపుల్గా మనం ఎలాగైతే ఇప్పుడు ఆర్గో సిడి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి ఆర్గో సిడి సిఎల్ఏ ఇన్స్టాల్ చేసాము. సో టు యూస్ క్యూబ్ సీల్ బిఫోర్ దట్ వీ నీడ్ టు like install this sealed secrets Helm charts. Since I already got this, I'm just copy pasting commands. ఓకే, ఆల్రెడీ రిపో యాడ్ అయ్యి ఉంది, నేను యాడ్ చేశాను కాబట్టి. అండ్ దీన్ని మనం లైక్ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఇన్స్టాల్ చేస్తాం బికాస్ ఆఫ్ సేఫ్టీ రీజన్స్. బికాజ్ ఈ నేమ్ స్పేస్ ఎవరు అంత వాట్ టు సే డిస్టర్బ్ చేయరు కాబట్టి. ఓకే, ఇట్ గాట్ ఇన్స్టాల్డ్. అండ్ నెక్స్ట్ ఇది క్యూబ్సీల్ యొక్క వర్జన్. క్యూబ్సీల్ మనం వర్జన్ ఇన్స్టాల్ చేయాలి అంటే we had to specify its version. మనం 0.23.0 ఇదే పెట్టుకుందాం. And these commands actually you could get it in what to say Argo CD secret manager ఇందాక ఒక టాబ్ చూపించాను కదా, సేమ్ కమాండ్స్ లో you will get these commands. క్యూబ్సీల్ హవెవర్ బ్లాగ్లో కూడా పెడతాను మళ్ళీ. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లెట్స్ సే ఓకే, మనకి ఇది క్యూబ్సీల్ వర్క్ అవ్వాలి అంటే వీ నీడ్ అ సర్టిఫికేషన్. లైక్ మనకి ఎన్క్రిప్ట్ చేయడానికి ఎలాగైతే ఒక ప్రైవేట్ కీవి వాడతామో దీనికి కూడాను ఒక టిఎల్ఎస్ సర్టిఫికేట్ వాడతాం. అండ్ దట్ టు ఇట్స్ ఓన్. మనం ఇప్పుడు చూసుకుంటే లైక్ లెట్స్ సే క్యూబ్సీటీఎల్ get secrets -n cube system. సో ఇది sealed secrets key 5. Just using this. సింపుల్గా ఇందులో ఉన్న టిఎల్ఎస్ సర్టిఫికేట్ని base64 డీకోడ్ చేసి ఇంకొక సిఆర్టీ అనే ఫోల్డర్లో పెడుతున్నాను అంతే. లెట్ మీ చెక్, ఒకవేళ సీక్రెట్ డాట్ సిఆర్టీ ఉంటే తీసేయమని చెప్తాను అంతే. ఓకే, ఐ రిమూవ్డ్ ద ఓల్డ్ వన్. నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్సీల్ డైరెక్ట్గా అంటే వర్క్ అవ్వదు, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ మనకి ఎలాగైతే ప్రైవేట్కి కావాలో ఒక ఎన్క్రిప్షన్కి ఏదో ఒక పారామీటర్ కావాలో ఇట్ ఆల్సో నీడ్స్ అ పారామీటర్. సో ఇక్కడ పారామీటర్ ఏంటంటే సర్ట్ అన్నమాట అంతే. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ డిటెక్టింగ్ దట్ బట్ ఇట్స్ ఆస్కింగ్ ఫర్ అ స్కోప్. లెట్స్ గో ఫర్ దిస్ స్కోప్. మనం క్లస్టర్ వైడ్ అంటే ఎక్కడున్నా సరే సీక్రెట్ వర్క్ చేయని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ అ నేమ్ స్పేస్ థింగ్. ఎస్, రియాక్ట్ సీక్రెట్ కదా ఇందాక మనం పెట్టాం నేమ్. సో యాజ్ యూ కుడ్ సీ ఇట్ గాట్ ఎన్క్రిప్టెడ్ అనమాట మనకి సర్టిఫికెట్ ఇవన్నీ. సో నార్మల్గా క్యాట్ రియాక్ట్ సీక్రెట్ డాట్ యామల్ అంటే లైక్ వీఆర్ గెటింగ్ దిస్ లైక్ టిఎల్ఎస్ కీ లైక్ జస్ట్ ఫర్ కంపారిజన్ LS0 T1తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తే టిఎల్ఎస్కి AGAVతో స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ ఇట్ గాట్ ఎన్క్రిప్టెడ్ అని అర్థం. నవ్ ఇఫ్ యూ గో ఫర్ ఎస్, కాకపోతే ఇది ఎన్క్రిప్ట్ అయింది, దీన్ని మనం సేవ్ చేయాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ అదర్ నేమ్ లైక్ రియాక్ట్ సీల్డ్ సీక్రెట్ డాట్ యామల్.
ఓకే. లైక్ వి గాట్ ఎన్క్రిప్టెడ్ దిస్. అండ్ ఇంకొకటి ఇక్కడ లెట్స్ డూ వన్ మోర్ థింగ్. సిన్స్ మనకి ఈ రెపోలోని ఈ కోడ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇక్కడ మనం గిట్లోని ఒక టోకెన్ జనరేట్ చేస్తాం. లెట్స్ క్లిక్ ఆన్ ఫోటో అండ్ డెవలపర్ ఆప్షన్స్, డెవలపర్ సెట్టింగ్స్. Okay, 1 second. Let me get the password. GitHub. Yes. Repo. Write packages. This is enough for us. We don't need to delete repo. ఇక్కడ ఈ token important. Argo CD. Let's see. Let's save this token now. ఇక్కడ ఈ టోకెన్ ఎందుకు సేవ్ చేశానంటే బికాజ్ వీ నీడ్ దిస్ థింగ్. ఇప్పుడు ఈ కుబర్నెటిస్ ఈ ఫైల్లో పెట్టాలి కాబట్టి సింపుల్గా కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. బట్ సిన్స్ ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ కి వీ డోంట్ వాంట్ ఎనీ ఫైల్ టు బి మిస్డ్. అందుకే అంటే అందులోని ఒక చిన్న జీరో మిస్ అయినా సరే ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఇష్యూ కాబట్టి దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నిన్నే చేసాం కాబట్టి సిన్స్ ఇట్ హ్యాస్ లైక్ ఓకే. ఇప్పుడు జనరేట్ చేసిన ఫైల్ ఏంటి మర్చిపోయాను నేను. రియాక్ట్ సీక్రెట్, నో నాట్ రియాక్ట్ సీక్రెట్, రియాక్ట్ సీల్డ్ సీక్రెట్. ఓకే, కుబర్నెటిస్ లోన్ పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ కుబర్నెటిస్ గిట్ యాడ్ డాట్ యాక్చువల్గా నేను గిట్ లాగిన్ అయ్యాను కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ లాస్ట్. ఓకే, ఇట్ ఆస్క్, గ్రేట్. సో గిట్ యూజర్ నేమ్ వచ్చేసి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అడిగితే నాట్ అవర్ ఓన్ పాస్వర్డ్, దట్ విల్ నాట్ వర్క్. సో దట్ ఈస్ వై విల్ యూజ్ దిస్ టోకెన్. అందుకే టోకెన్ జనరేట్ చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూస్తే లెట్స్ గో ఫర్ దిస్. ఇప్పుడు సి ఒక సీల్డ్ సీక్రెట్ అంటూ వచ్చేసింది మనకి ఇప్పుడు. అండ్ యాజ్ ఇట్స్ క్లస్టర్ వైడ్ ట్రూ. అండ్ నౌ లెట్స్, బికాజ్ ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ డేటా. అండ్ ఇప్పుడు లెట్స్ గో ఫర్ ఆర్గో సిడి. అండ్ ఆర్గో సిడికి లైక్ లోపల కుబర్నెటిస్కి ఇవేం తెలియదు, ఎన్క్రిప్ట్ అవుతున్నాయి డీక్రిప్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. అది జనరల్గా సర్వర్లోనే అది డీక్రిప్ట్ చేసి వెళ్తుంది కాబట్టి సో ఇట్స్ ఫైన్ ఫర్ ఇట్. లెట్స్ గో ఫర్ రియాక్ట్ డెమో. ప్రాజెక్ట్ నేమ్ ఇది బై డిఫాల్ట్, ఇది ఆర్గో సిడిలో మనం కన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ సింక్ పాలసీ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండే ఆప్షన్స్. బై డిఫాల్ట్ విల్ కీప్ మాన్యువల్. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఏం పర్వాలేదు అంటే లైక్ లెట్స్ సే మనకి ప్రొడక్షన్ అయితే మాత్రం ఇట్స్ మాన్యువల్ ఈజ్ రికమెండెడ్. ప్రొడక్షన్ కాదు లైక్ ఎస్ఐటి యూఐటి అంటే లైక్ నార్మల్ లోవర్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఆటోమేటిక్ ఇస్ ఫైన్. లెట్స్ గో ఫర్ మాన్యువల్. ఆటో క్రియేట్ నేమ్ స్పేస్, ఒకవేళ నేమ్ స్పేస్ లేకపోతే అంటే మన నేమ్ స్పేస్ ఏంటి ఇక్కడ లైక్ రియాక్ట్ డెమో. కానీ రియాక్ట్ డెమో అన్న నేమ్ స్పేస్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, సో నథింగ్ టు వరీ. అండ్ ఇక్కడ రిపాజిటరీ యూఆర్ఎల్ ఏంటంటే దిస్ ఇస్ ద రిపాజిటరీ యూఆర్ఎల్. వేర్ ఇస్ దిస్? ఎస్. అండ్ ఇక్కడ పాత్ ఏంటి అంటే మనకి జనరల్గా అంటే ఇది ఇదే డైరెక్టరీలో ఉంది కాబట్టి డాట్ కరెంట్ డైరెక్టరీలో ఉంది కాబట్టి. అలా కాకుండా ఒకవేళ లైక్ ఇలా లైక్ జనరల్గా ఆర్గో సిడి యాప్స్ అన్ని ఇలా పెట్టుకుంటారు, యాప్స్ బ్లూ గ్రీన్ గెస్ట్ బుక్ అని చెప్పి. మనకంటే లైక్ డైరెక్ట్గా ఉంది కాబట్టి అలా పెట్టుకున్నాం. డైరెక్ట్గా లేదు ఒకవేళ యాప్ గెస్ట్ బుక్ అని ఉంది అంటే విల్ కీప్ లైక్ యాప్ స్లాష్
కానీ మనకి ఇక్కడ కరెంట్ లైక్ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ అనేవి లైక్ ఎంటర్ అవగానే ఉన్నాయి కాబట్టి విల్ కీప్ డాట్. అండ్ మనం కన్ఫిగర్ చేసాం కాబట్టి ఇట్ విల్ డిఫాల్ట్ యూస్ అంటే ఆర్గో సిడి అండ్ కుబర్నెటిస్ ఒకే సర్వర్లో ఉన్నాయి కాబట్టి. అండ్ నేమ్ స్పేసెస్ రియాక్ట్ డెమో. అండ్ మనం ఎలా అయితే లైక్ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్ యూస్ చేస్తున్నాం వీ కుడ్ ఆల్సో యూస్ ఆర్గో సిడి మేనిఫెస్ట్ ఫైల్స్ లైక్ దిస్ అనమాట. సింపుల్గా ఇది అక్కడ పెట్టి క్యూబ్సిటిఎల్ అప్లై -f అండ్ దిస్ డాట్ యామల్ అంటే ఇది క్రియేట్ అయిపోద్ది. దిస్ ఇస్ వన్ అదర్ వే. మనకి అంటే ఆల్రెడీ ఇక్కడ యూఐలోనే ఉన్నాం కాబట్టి దిస్ ఇస్ ఓకే. షిట్, ఐ రిమూవ్డ్ ఎవ్రీథింగ్ అగైన్. సారీ, లెట్ మీ డూ దిస్ ఫాస్టర్. Default dot just click on create. ఇది రియాక్ట్ డెమో. ఇక్కడ చూసుకుంటే మనం యాక్చువల్గా మనం ఇక్కడ మాన్యువల్ అని పెట్టాం కదా. సో వాట్ ఇట్ సేజ్ ఇస్ సర్వర్లో ఇవి లేవు, సర్వర్లో ఇది లేదు కానీ ఇక్కడ గిట్హబ్ రిపోలోనే ఉంది. సో జస్ట్ ఫర్ దాట్ లైక్ విల్ క్లిక్ ఆన్ సింక్ అంతే. సో వేర్ మాన్యువల్ సింకింగ్ అక్కడ మనం మాన్యువల్ పెట్టాం కాబట్టి. యాప్ హెల్త్ డీగ్రేడెడా? వై ఇట్స్ డీగ్రేడెడ్? హరీడేవ్ ఎస్ఎస్ఎల్ ఉంది కదా. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే ఓకే, షిట్, మై బ్యాడ్. -n. ఓకే, సో క్రియేట్ చేసేసాం మనం ఇన్స్టెడ్ ఆఫ్ దాట్. Why is this not syncing? Let us do one thing. kubectl ఓకే. ఓకే, సీక్రెట్ అన్నీ ఇప్పుడు క్రియేట్ అయిపోయినాయి. గ్రేట్. ఇక్కడ చూసుకుంటే మనకు పాడ్ రిప్లికాస్ 3 ఉన్నాయి కదా. లెట్ ఇట్ కమ్ లైక్ ఇక్కడ యాప్ హెల్త్ హెల్దీ అని రావాలి. అండ్ పొరపాటున ఇక్కడ ఆర్గో సిడి ఇంకొకలా కూడా యూజ్ అవుతుంది మనకి. ఫర్ సపోజ్ లైక్ సమ్మన్ యాక్సిడెంటల్లీ డిలీటెడ్ దిస్ పాడ్. యాక్చువల్గా అది డిప్లాయ్మెంట్ చూసుకుంటుంది, సో నథింగ్ టు వరీ. ఇంకొకటి ఇప్పుడు మనకి రెప్లికాస్ 3 ఉన్నాయి అండ్ రెప్లికాస్ మనకి 3 వద్దు 2 కావాలి అన్నప్పుడు లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు గెట్ హెల్దీ. ఓకే, ఇట్ గాట్ హెల్దీ. ఇక్కడ మనకి 3 వద్దు 2 కావాలనుకున్నప్పుడు జస్ట్ సింపుల్లీ ఎడిట్ దిస్ ఫైల్ త్రూ టు 3 టు లెట్స్ గో ఫర్ 1.
ఇక్కడ జనరల్గా ఇది రావాలంటే విల్ జస్ట్ క్లిక్ ఆన్ రీఫ్రెష్. యాజ్ యూ కుడ్ సీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సింక్. ఎందుకు అవుట్ ఆఫ్ సింక్ అంటే గిట్హబ్ రిపోలో 1 ఉంది, కానీ ఇక్కడ సర్వర్లో అయితే 3 ఉన్నాయని చెప్పి. జనరల్గా మనం సింక్ ఇందాక మాన్యువల్ పెట్టాం కాబట్టి దట్ ఈస్ వేర్ ఇట్స్ నాట్ సింకింగ్. సో ఇవి జనరల్గా ప్రతిసారి సింక్ అవ్వాలంటే వీ హ్యాడ్ టు గివ్ ఆన్ మాన్యువల్, ఐ మీన్ లైక్ ఆటో సింక్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్. ఓకే, ఇది అబౌట్ వాట్ టు కాల్ హెల్మ్ చాట్స్. సారీ, కుబర్నెటస్. మనం ఇప్పుడు అప్లికేషన్ అంతా హెల్మ్ చాట్స్లో డిప్లాయ్ చేసాం కాబట్టి విల్ గో ఫర్ హెల్మ్ చాట్స్. లెట్ us delete this application. ఎందుకంటే రెండు ఒకటే పోర్ట్లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వై ఐమ్ డిలీటింగ్ దిస్. ఒక నిమిషం. ఓకే, ఎస్. ఇప్పుడు సేమ్ ఎలా అయితే మనం ఇక్కడ తీసుకున్నామో హెల్మ్ చార్ట్స్ కూడా సేమ్ ఇలాగే లైక్ ది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ పెట్టి మనం ఏం చేసామంటే హెల్మ్ చార్ట్స్లోని సింపుల్గా ఒక న్యూ వాల్యూ ఓల్డ్ వాల్యూ అని ఉంటుంది, అండ్ ఎవ్రీ టైమ్ డాకర్ అప్డేట్స్ రైట్. మనం ఈ వాల్యూస్ డాట్ యామల్లోని ఒక ఈ ఒక ట్యాగ్ అప్లోడ్ చేస్తే చాలు. అంటే ప్రతిసారి కమిట్ అంటే గిట్ ఎవరైనా సరే మన మెయిన్ రిపాజిటరీ లైక్ గోల్డ్ సైట్ ఈ కామర్స్లో ఒకవేళ డెవలపర్ కమిట్ చేస్తే హౌ ద ప్రాసెస్ వీ సెటప్ అర్లియర్ ఇస్, ఎవరైనా సరే ఇక్కడ కమిట్ చేస్తే ఆ కమిట్ని యూజ్ చేసి డాకర్కి ట్యాగ్ చేస్తాం. ఆ ట్యాగ్ అయిన డాకరే డాకర్ హబ్లోకి వెళ్తుంది అన్నమాట. సో ఎస్, రియాక్ట్ ఇంజినిక్స్ ఆ ట్యాగ్ అయిన ఇమేజ్ డాకర్ హబ్లోకి వెళ్తుంది. అంటే ఆ గిట్ కమిట్నే డాకర్కి ట్యాగ్ కింద వాడుతున్నాం. సింపుల్గా ఇమేజ్ కాలన్ అండ్ దిస్ ట్యాగ్ నంబర్, అండ్ మనం గిట్ ఐడినే ట్యాగ్ కింద వాడుతున్నాం కాబట్టి సింపుల్గా మనం హెల్మ్ వాల్యూస్లోని ప్రతిసారి గిట్ కమిట్ చేసినప్పుడు వీ కుడ్ జస్ట్ యూజ్ దిస్ కమిట్ వాల్యూ. ఓకే, లైక్ ఓవర్ వ్యూ ఐడియా వచ్చింది కదా, లైక్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అని చెప్పేసి. హెల్మ్లోని ఇవే హెల్మ్ ఫైల్స్, లైక్ అవి కుబర్నెటిస్ ఇందాక మేనిఫెస్ట్ ఫైల్స్, ఇది హెల్మ్లో చాట్ ఫైల్స్. విల్ బి జస్ట్ అప్లోడింగ్ దిస్ ఫైల్ ప్రతిసారి గిట్ కమిట్ అవ్వగానే. అది జెంకిన్స్ నేను చూద్దాం ప్రెసెంట్. లైక్ లెట్స్ గెట్ దిస్ ఇన్ టు ఆర్గో సిడి. సో ఇది ఆర్గో సిడిలోకి రావాలి అంటే సేమ్ థింగ్, న్యూ యాప్, అప్లికేషన్ నేమ్ లైక్ రియాక్ట్ జాట్. ఎందుకంటే మనం హెల్మ్ ఇన్స్టాల్ రియాక్ట్ జాట్ అని పెట్టాం కాబట్టి ప్రాజెక్ట్ డిఫాల్ట్ ఉంటుంది. అండ్ లెట్స్ డూ దిస్ మాన్యువల్లో పెట్టుకుందాం, నథింగ్ టు వరీ. అండ్ గిట్, ఇది ఒకవేళ హెల్మ్ చాట్ కానీ మనం గిట్ హబ్ రిపోలో ఉంది. దో ఈవెన్ ఇట్స్ హెల్మ్ చాట్, ఇట్స్ ఇన్ గిట్ హబ్ రిపో. సో యూజ్ గిట్ ఓన్లీ. ఒకవేళ అలా కాకుండా హెల్మ్ రిపోజ్ వేరే ఉంటాయి లైక్ ఆర్టిఫాక్ట్ హబ్ అని చెప్పేసి, ఆ టైంలో మాత్రమే హెల్మ్ చాట్ వాడతాం. సో హియర్ దిస్ ఇస్ ద సేమ్. బ్రాంచెస్ ఇట్ ఈస్ డాట్ అగైన్, ఎందుకంటే అది సేమ్ కరెంట్ పాత్లోనే ఉంది. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. రియాక్ట్ ఇంజినిక్స్, ఎస్, ట్యాగ్ ఇది, అది అన్నీ సరిపోయినాయి. కాకపోతే ఇక్కడ సీక్రెట్ హరీ డెవ్ ఎస్ఎస్ఎల్ అని ఉంది. టు క్రియేట్ హరీ డెవ్ ఎస్ఎస్ఎల్ సీక్రెట్ అగైన్ కీప్ సిటిఎల్. ఎందుకంటే ఈ నేమ్ స్పేస్లో నా సీక్రెట్ లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ దాట్. అండ్ హెల్మ్ ద్వారా సీక్రెట్ మేనేజ్ అవ్వట్లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు క్రియేట్ దిస్ మాన్యువల్లీ. యాక్చువల్గా హెల్మ్లో కూడా కుబర్నెటిస్ ఎలా చేసాం మనం ఇది కూడా సీక్రెట్ మేనేజ్ చేయొచ్చు, బట్ ఐ జస్ట్ స్కిప్ దట్ స్టెప్. ఇదేంటి కెనాట్ రీడ్ ఫైల్స్ ఓపెన్. ఓకే, సారీ, ఐ మీన్ రాంగ్ పాత్. ఓకే, హెల్మ్ చాట్, వేర్ ఇస్ ఆర్గో సిడి, cluster IP and everything is fine. Let's create this. సో ఇక్కడ రియాక్ట్ జాట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇది డిప్లాయ్ చేయాలి అంటే లెట్స్ గో ఫర్ సింక్ అంతే.
మ్మ్. ఇక్కడ ఇఫ్ యూ గో ఫర్ kubectl, రెండు రన్ అవుతున్నాయి. ఇఫ్ యూ గో ఫర్ అంటే మన ఆల్రెడీ నేను గోడెడీ డొమైన్లోని ఐపీ ఇచ్చాను. ఇది నిన్న చేసింది. ఇట్లా కాకుండా జనరల్‌గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా సరే ఒక డెవలపర్ కమిట్ చేశాడు అంటే, లెట్స్ సే డెవలపర్ ఇక్కడ కమిట్ చేశాడు. లెట్స్ కమిట్ దిస్. కానీ ఇక్కడ మనం చేసిన తప్పేందంటే, యాక్చువల్‌గా నేను జెంకిన్స్ పాస్వర్డ్ మర్చిపోయాను నేను. సో, ఐయామ్ లెస్ వరీడ్ అబౌట్ ఇట్ నౌ. సో, ఐ విల్ జస్ట్ టర్న్ ఆన్ బిల్డ్ సర్వర్. జెంకిన్స్ ఒకవేళ లైక్ పాస్వర్డ్ మర్చిపోకుండా ఉంటే యాక్చువల్‌గా ఇప్పుడు కూడా అది చేయొచ్చు వితౌట్ లైక్ డూయింగ్ దట్. బట్ ఐ థాట్ ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్. సో జెంకిన్స్ ఏం చేస్తది అంటే లైక్ ద వే వి కన్ఫిగర్డ్, అంటే ఇక్కడ చిన్న గిట్‌హబ్ రిపోజ్ మార్చాను. ఫస్ట్ ఇక్కడ యాన్సిబుల్ అట్ ఆర్గో సిడి ఇక్కడికి వెళ్ళి లైక్ సింపుల్గా బిల్డ్ సర్వర్లోని బిల్డ్ డాట్ యామల్ అండ్ స్క్రిప్ట్ రన్ చేస్తుంది. డిప్లాయ్ సర్వర్లో డిప్లాయ్ డాట్ యామల్ అండ్ స్క్రిప్ట్ రన్ చేస్తుంది. అండ్ ఇక్కడ బిల్డ్ డాట్ యామల్లోని బిల్డ్ డాట్ యామల్ ప్లేబుక్ రన్ అయినప్పుడు బిల్డ్ డాట్ ఎస్హెచ్ అనే స్క్రిప్ట్, లైక్ దెర్ ఇస్ అ బ్యాష్ స్క్రిప్ట్ దట్ రన్స్. ఆర్గో సిడి బ్యాష్ స్క్రిప్ట్స్, ఎస్. బిల్డ్ డాట్ ఎస్హెచ్ అనే స్క్రిప్ట్ రన్ అవుతుంది. సేమ్ వే అక్కడ డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అని చెప్పి డిప్లాయ్ సర్వర్లో రన్ అవుద్ది. ఐ థింక్ వీ కెన్ డూ దిస్. యాక్చువల్గా జెంకిన్స్ సర్వర్ ఆఫ్ అయి ఉన్నా సరే వీ కెన్ స్టిల్ డూ, ఎందుకంటే లైక్ అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి లెట్స్ డూ దిస్. ఫైన్ ఫర్ అస్. మనకు ఎలాగో లాగిన్తో పని లేదు. వీ కెన్ చెక్ ఫ్రమ్ డాకర్ హబ్. కాకపోతే మనకి జెంకిన్స్ ఈ ఐపీ కావాలి. కాలన్ 8080 జెంకిన్స్ వస్తుందా రావట్లేదని. హెచ్టిటిపిఎస్ కాదు, ఇట్ షుడ్ బి హెచ్టిటిపి. ఓకే, నేను పాస్వర్డ్ మర్చిపోయాను. అండ్ ఇది ఇందాకలు అడిగినావు కదా, అంటే ఇక్కడ మనం కమిట్ చేస్తాం కదా మరి రన్ అవుదా అని చెప్పి. లెట్స్ డూ దాట్ నౌ. సో సెట్టింగ్స్, వెబ్హుక్స్, ఎడిట్. Actually, it's always better to delete existing webhook. ఓకే, సో ఇక్కడ లెట్స్ కమిట్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఇది వర్క్ అయిందా లేదా అని చెప్పేసి వీ కుడ్ చెక్ ఫ్రమ్ డాకర్ కమిట్ 19 hours ago as which yesterday I was trying. సో ఇక్కడ లెట్స్ చేంజ్ వన్ థింగ్, అంటే కమిట్ చేద్దాం. కమిట్ అవగానే జెంకిన్స్ ట్రిగర్ అవుతుంది కాబట్టి లెట్స్ గో ఫర్ data.js. విత్ కాకుండా లెట్స్ గో ఫర్ యూజింగ్. విత్ని యూజింగ్ కింద మార్చాలి అంతే. ఇది దట్స్ వన్ చేంజ్ ఐ డిడ్. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే Jenkins password that I kept. If it comes, we are lucky. Else, I don't know. Okay, login error. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? లేదు బ్రో, క్లియర్ గానే ఉంది. కొంచెం
హెల్ప్ చార్ట్ చూడలేను కాబట్టి నాకు హెల్ప్ చార్ట్ తెలియదు, కానీ నార్మల్ డిప్లాయ్మెంట్ అయితే తెలుస్తున్నాను. ఓకే 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 ఫైన్ బ్రో. మ్యూట్ చేసావా? లెట్స్ సి. యాక్చువల్ జెంకిన్స్ ఒకవేళ ఇది అవ్వకపోతే మనం జెంకిన్స్ ఏం చేస్తుందో అది మాన్యువల్గా చేసుకుంటూ వెళ్దాం. లైక్ బిల్ డాట్ ఎస్హెచ్ అండ్ డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అని స్క్రిప్ట్స్ రన్ చేస్తుంది అంతే. బిల్డ్ సర్వర్లో బిల్ డాట్ ఎస్హెచ్, డిప్లాయ్ సర్వర్లో డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ విల్ కనెక్ట్ బిల్డ్ సర్వర్. లేకపోతే జస్ట్ అడ్మిన్ వాడానా నేను? ఓకే ఫైన్. 18 hours ago. యా ఓకే వచ్చేసింది ఇమేజ్. గ్రేట్. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఏదైతే లైక్ 8400 అని ఉందో ఈ B4ని లైక్ జనరల్గా ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ ఏంటి అంటే ఈ B4 అన్న వాల్యూ క్యాప్చర్ చేసి ఆ B4 ఎక్కడైతే ఉందో దాన్ని 84 తోటి రీప్లేస్ చేయి. ఐ మీన్ లైక్ రీప్లేసింగ్ ఓల్డ్ కమిట్ విత్ న్యూ కమిట్. సో జనరల్గా ఇప్పుడు మనం లెట్స్ గో ఫర్ ఆర్ రిపో, హెల్మ్ చార్ట్ రిపో. వాల్యూ అంటే ఇందాక చూపించాను కదా లైక్ B4 అండ్ 84. లైక్ B4 అన్నది ఓల్డ్ వాల్యూలో ఉంటుంది, న్యూ వాల్యూ అనేది ఈ లైక్ ఓల్డ్ వాల్యూ అన్నది న్యూ వాల్యూతో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. స్టిల్ హియర్ లెట్స్ సి. ఓకే కమిట్ ఏం చేంజ్ అవ్వట్లే. లెట్స్ గో ఫర్ డిప్లాయ్ సర్వర్. బాష్ స్క్రిప్ట్స్, ఆర్గో సిడి బాష్ స్క్రిప్ట్స్ అండ్ ఇందులోని డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ రన్ చేస్తుంది జెంకిన్స్. డిప్లాయ్ సర్వర్లో డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అండ్ బిల్డ్ సర్వర్లో బిల్డ్ డాట్ ఎస్హెచ్ అంతే. లెట్స్ సి. ఇంకా అవ్వకపోతే లైక్ ఇక్కడ విత్ ఓకే విత్ ఏనా యూజింగ్ కదా మార్చాం మనం. సారీ ఫైన్. సో ఇంకా అప్డేట్ అవ్వలేదు మరి చూడడానికి. ఇట్ షుడ్ నాట్ టేక్ మచ్ టైం. మేబీ పైప్ లైన్ లేదా ఇష్యూ ఉందనుకుంటా. లెట్స్ డూ దిస్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఆగిపోయింది. ఎస్ ఐ గాట్ నో వాట్స్ ద ఇష్యూ ఇస్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇక్కడ ఏంటి మనం పాస్వర్డ్ ఇవ్వాలి కదా మనం దానికి. పాస్వర్డ్ అన్నది మనం డైరెక్ట్గా పెట్టలేం కదా గిట్హబ్ రిపోలో. ఇట్స్ గుడ్ దట్ వీ స్టాప్డ్ హియర్. ఒక పాయింట్ మర్చిపోయింది గుర్తొచ్చింది. జనరల్గా ఏంటి మనం గిట్ పుష్ అన్నది ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇందాక మనం టోకెన్ జనరేట్ చేసాం కదా, సింపుల్గా ఈ టోకెన్ని జనరేట్ చేసినప్పుడు వీ క్యాన్ లైక్ సింప్లీ గివ్ దిస్ టోకెన్ హియర్. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇందాకలంతా లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టుకున్నాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కాకుండా ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఇలా డైరెక్ట్గా పెడితే వాట్ హ్యాపన్స్ ఫర్ అస్ ఇస్ ఏం చెప్పాలి లైక్ ఇట్స్ ఎక్స్పోజ్డ్ అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడే పెట్టి చూద్దాం సింపుల్గా. అది మన ఇది కూడా ఒప్పుకోదు. ఓకే సారీ నేను ఇక్కడ ఉన్నాను, బ్యాష్ స్క్రిప్ట్స్లో కదా వెళ్ళాలి, మై బ్యాడ్. ఆర్ఓసిడి బ్యాష్ స్క్రిప్ట్స్. సో ఒకవేళ అంటే ఇక్కడ నేను $git టోకెన్ అని ఇచ్చాను. ఇక్కడ $git టోకెన్ అంటే ఇట్ హ్యాస్ టు అప్డేట్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా పెట్టాను కమిట్ చేంజెస్ అని పెడితే ఇక్కడ చూసి లైక్ సీక్రెట్ స్కాన్డ్ ఫౌండ్ సీక్రెట్ టోకెన్ ఇట్ ఈస్ అంటే ఫాల్స్ పాజిటివ్ ఏంటిది అని అడుగుతుంది. సో గిటబ్ యాజ్ వెల్ లైక్ ఇట్స్ సేయింగ్ ఇట్స్ సెక్యూరిటీ థ్రెట్. ఎందుకంటే ఈ టోకెన్ వచ్చింది అంటే ఈ గిటబ్ యాక్సెస్ ఎవరికైనా దొరికేసినట్టే. సో అందుకు మనం యాక్సెస్ ఇది ఇవ్వలేం కాబట్టి సింపుల్గా విల్ యూజ్ దిస్ కమాండ్ అనమాట. ఎకో అండ్ మన జనరేటెడ్ టోకెన్ ఏంటి ఇక్కడ, దిస్ వన్ ద వన్ దట్ వి జనరేటెడ్. ఎందుకంటే ఈ టోకెన్ కొద్దిగా డేంజరస్ కాబట్టి మన గిట్హబ్ రిపోని ఎవరైనా మ్యానిపులేట్ చేసేయచ్చు కాబట్టి వి విల్ బి యూజింగ్ దిస్.
So instead of git push username password కాకుండా using token as well we can do. So that is where this comes. Okay, deploy server and ఒకసారి like deploy చేసేసాక I think I kept in the same script. We will restart bash for it. అండ్ ఇప్పుడు రన్ చేస్తే ఇట్ విల్ నాట్ క్రియేట్ ఇష్యూ, ఎందుకంటే నేను గిట్ టోకెన్ అన్న వేరియబుల్ ఇది నా టోకెన్ అని చెప్పి ఇచ్చేసాను. దిస్ ఆర్ దిస్ ఇస్ సేమ్, ఎందుకంటే డాట్ డిప్లాయ్ డాట్ ఎస్హెచ్లో ఇది ఉంది లైక్ @గిట్ టోకెన్ అని చెప్పేసి. సో ఇక్కడ టోకెన్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. దిస్ విల్ ఈవెన్ పుష్ ఆర్ వాల్యూ. లెట్స్ సి. ఓకే, గిట్ కమిట్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, పుష్ కూడా చేసేసింది. ఇది పుష్ చేయగానే ఏమైంది ఇక్కడ హరి 00. ఓకే ఓకే, దిస్ ఇస్ ఏం చేంజెస్ చేయలేదు కదా మనం, మళ్ళీ ఎందుకు ఇది అడుగుతుంది? ఎస్, లెట్స్ డిస్కార్డ్ దెమ్. వేర్ ఆర్ హెల్మ్ చాట్స్? హెల్మ్ చాట్స్ ఆర్ అప్డేటెడ్ నౌ యూజింగ్ టోకెన్. ఇందాక B4 అని ఉంది కదా టోకెన్, ఇప్పుడు 84కి మారిపోయింది. సో 84 అని మారింది. ఇక్కడ రిపోలో చేంజ్ అయ్యింది అంటే ఆర్గో సీడీకి కూడా తెలుస్తుంది కదా చేంజ్ అయ్యింది అని చెప్పేసి. సో లెట్స్ రీఫ్రెష్ దిస్. అవుట్ ఆఫ్ సింక్ యాజ్ యూ సెడ్, ఎందుకంటే ఇది మనం మాన్యువల్ పెట్టుకున్నాం కాబట్టి. ఒకవేళ ఆటో పెడితే ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఎస్ సింక్ అయింది. సింక్ అయ్యాక మనకు అక్కడ ఆర్గో సిడి యూజింగ్ రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ విత్. లెట్స్ గెట్ వెయిట్ ఫర్ హెల్దీ యూజింగ్. ఎస్ ఫైన్. ఓకేనా, ఫ్లో అర్థమైందా? లైక్ హౌ ఆర్గో సిడి ఈస్ బీయింగ్ యూజ్డ్ with Helm charts and Kubernetes, secret management and Git tokens. I think we covered good things. Fine. Yes, I'm stopping the recording. Again, queries unte ippudu adagadu Surya.